ఇక ట్రిబ్యునల్ తీర్పు తర్వాతే పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ పరిశీలన, కేంద్ర జలసంఘం స్పష్టీకరణ. చూసుకో, ఇక ట్రిబ్యునల్ తీర్పు తర్వాతనే జలసంఘం ఇప్పుడు పరిశీలిస్తాము, ఎట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అంటే పాలమూరు రంగారెడ్డికి సంబంధించి, అంటే తెలంగాణకు సంబంధించినటువంటి అంశం పైన ఇట్లుంటుంది అట్ల లెక్క. ఏపీకి అయితేనేమో ఓకే డిపిఆర్ అది మిగులు జలాలు వస్తాయి సార్ అంటే వస్తే అయితే ఓకే, సంతకం పెట్టుకుంటూ పోతారు అన్నట్టు. తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉంది. కృష్ణా జల వివాద ట్రిబ్యునల్ 2 తీర్పు తర్వాతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ ను పరిశీలించగలమని కేంద్ర జలసంఘం సిడబ్ల్యూసి స్పష్టం చేసింది. అప్పుడే ఈ ఎత్తిపోతల పథకం ద్వారా పూర్తి స్థాయిలో ప్రయోజనాలు పొందేలా ప్రణాళికలు రూపొందించడంతో పాటు సమీకృత ప్రతిపాదనను అందజేయాలని సూచించింది. 90 టీఎంసీలతో చేపట్టిన పాలమూరు రంగారెడ్డి పథకానికి గోదావరి నీటి మళ్లింపు ద్వారా 45 టీఎంసీలను, చిన్న నీటి వనరుల్లో ఆదా అయిన 45 టీఎంసీలను ప్రతిపాదించామని, గోదావరి నీళ్ల మళ్లింపు అంశం ట్రిబ్యునల్లో ఉన్నందున ఈలోగా సాగునీరు ప్రయోజనాలు పాక్షికంగా కల్పించడానికి చిన్న నీటి వనరుల్లో ఆదా అయినటువంటి నీటిని వినియోగించుకోవడానికి అనుమతించాలని నీటిపారుదల శాఖ ప్రతిపాదన చేసిందట. చూసుకోరిగా.